హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు హడావిడి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు పంచాయతీ ఎన్నికలకి, అలాగే ఎంపీటీసీ, జిల్లా పరిషత్. ఇట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలనే చూడాలి. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది రేవంత్ రెడ్డి గారు, అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చి. అయితే ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఎమ్మెల్యే పరంగా మనం చూసినప్పుడు బైపోల్, జూబ్లీ హిల్స్ బైపోల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది అనిపిస్తున్నారు. మిగిలిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫైనల్గా అక్కడ ఎవరో ఏ పార్టీకి ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారనేది కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది. బీఆర్ఎస్ మాకు అనుకూలంగా వస్తే బాగుండు అని ఆలోచన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా మా వైపే ఉందని చెప్పుకోవచ్చు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మరి ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు అధికారం కోల్పోయారు, మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు, తప్పులేదు. సరే, అయితే ఇప్పుడే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ప్రజలు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ఎట్లా చూడొచ్చు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేదా ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ అధికారం అక్కడ సాధిస్తే, అంటే గెలిస్తే అసలు ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. జూబ్లీ హిల్స్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. దానివల్ల ఆ స్థానం ఖాళీ అయింది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం. అయితే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆయన గోపీనాథ్ గారి సతీమణినే వాళ్ళు రంగంలోకి దింపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరిని దింపాలి అనేది సర్వేలు అంటున్నారు. 4-5 క్యాండిడేట్ల పేర్లు అధిష్టానానికి పంపినట్టుగా చెప్తా ఉన్నారు. అందులో మరి అంజన్ కుమార్ పేరు, అలాగే నవీన్ యాదవ్ అని, అలాగే సిఎన్ రెడ్డి అని ఇంకొక పేరు, ఏదో మొత్తం ఒక 4-5 పేర్లు అయితే బయటకు వచ్చినాయి. చివరికి మరి అది బీసీ అభ్యర్థికి ఇస్తారా, ఓసీ అభ్యర్థికి ఇస్తారా, ఎస్సీ ఆర్ ఎస్టీ నియోజకవర్గం అదే అభ్యర్థులకి ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్. జూబ్లీ హిల్స్ అంటే మరి కేర్ ఆఫ్ రిచ్ పీపుల్ అని ఒకప్పుడు ఉండేది. అఫ్కోర్స్ హైదరాబాద్లో ఇప్పుడు చాలా ప్లేసులు రిచ్గా తయారైనాయి అనుకోండి, అది వేరే విషయం. ఒకప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే ఏంటి? కేర్ ఆఫ్ రిచ్. సో ఇప్పటికీ అదేం పోలేదు, కానీ జూబ్లీ హిల్స్కి పోటీగా చాలా వచ్చినాయి. లైక్ అంటే మన గచ్చిబౌలి ఏరియా కావచ్చు, మహేశ్వరం కావచ్చు, ఇంకా అటు శంషాబాదు, ఇట్లా అనేకం చాలా ఏరియాలు డెవలప్ అయినాయి రిచ్గా. బిలియనీర్లు కూడా పెరుగుతూ ఉన్నారు, బిలియనీర్లు పెరుగుతూ ఉన్నారు. ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ నడుస్తాం. అయితే ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ మీద ఇక్కడ సిటీలో కాంగ్రెస్కి 2వ సీట్ అవుతుంది. ఎందుకంటే మొదట కంటోన్మెంట్ ఏరియాలో ఉప ఎన్నికల్లోనే గెలిచారు. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సిటీ వరకు హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రజలు 100% హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఉప ఎన్నిక ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో సాయన్న గారి పెద్దమ్మాయి, అప్పుడు ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ రోడ్ యాక్సిడెంట్లో మరణించడంతో అది ఖాళీ అయింది. ఖాళీ అయితే శ్రీ గణేష్ గారు, ఆయన అంతకుముందు బీజేపీ పార్టీ తరఫున అదే నియోజకవర్గంలో పోటీ చేశారు. ఎస్సీ కాన్స్టిట్యున్సీ అనేది తెలిసిందే. ఆయనకి అవకాశం ఇటు మారారు కాంగ్రెస్ పార్టీలోకి. ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక సీట్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ 2వ బైపోల్ జరుగుతూ ఉంది ఇక్కడ సిటీలోనే. మరి ఇక్కడ ఖచ్చితంగా మరి బీఆర్ఎస్కి ఏంటి అసలు? ఇప్పుడు బీఆర్ఎస్ గెలిపించి తీరాలి, అభ్యర్థి ఎవరో ఇంతవరకు ఆమె ఫేస్ కూడా జనాలకు తెలియదు. గోపీనాథ్ గారు అంటే ఓకే, ఆయన మాసు క్లాసు అందరికీ తెలిసిన వ్యక్తి, మంచి నాయకుడిగా పేరు ఉండింది అప్పట్లో. మరి ఆయన సతీమణిని ఇప్పుడు గెలిపించాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఎప్పటికప్పుడు పరిస్థితులు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. జనరల్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగేటప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజల ఆలోచన ధోరణి కూడా అప్పుడు వేరుగా ఉంటుంది. గవర్నమెంట్ని 2, 3, 4 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనా విధానం అవన్నీ చూసి ఉంటారు కాబట్టి అప్పుడు తీసుకునే నిర్ణయం వేరుంటుంది. మరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళ గత 10 ఏళ్ల పాలనని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనని
అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పాలనని చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు 10 ఏళ్లలో వేల కోట్లు లక్షల కోట్లు దుర్వినియోగం చేశారు, అలాగే అవినీతి చేశారు అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు ఖజానా ఖాళీ చేసి పడేశారు, అప్పులు పాలు చేశారు 700 లక్షలు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. సో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ముఖ్యంగా గవర్నమెంట్ జాబుల పరంగా అవన్నీ చూస్తున్నాం. సరే, ఇప్పుడు మిగిలిన పెద్ద టాపిక్ని కాకుండా జూబ్లీ హిల్స్ ఫోకస్డ్గా చూసినట్లయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఎట్లా చూడొచ్చు, ఓడిపోతే ఎలా చూడొచ్చు, అలాగే బీఆర్ఎస్ ఓడిపోతే ఎలా చూడొచ్చు, గెలిస్తే ఎలా చూడొచ్చు. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ బైపోల్ దానికి సంబంధించినంత వరకు మాత్రమే. ఇప్పుడు ఉదాహరణకి పరిస్థితులు ప్రజలు డిసైడ్ చేస్తారు, ఓటర్లు డిసైడ్ చేస్తారు. 3.5 లక్షల ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది జూబ్లీ హిల్స్లో, పెద్ద నియోజకవర్గమే. అయితే మరి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అనుకుందాం. సాధిస్తే దీన్ని అంటే మొత్తం తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తుంది, కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉందహో అని అనుకోవడానికి ఒక ప్రామాణికంగా తీసుకోవచ్చా? నో, నాట్ ఎట్ ఆల్ అనేది నా అభిప్రాయం. అలాగే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు అనుకుందాం. ఆహా, ఇక మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది, దానికి సూచికే ఇది, కాంగ్రెస్ పార్టీ పరిపాలన దారుణంగా ఉందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఏది, ఇక్కడ కాంగ్రెస్ను ఓడిపించి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే గుర్తుపెట్టుకోవాలి బ్రాకెట్లో, గెలిపిస్తే ఇఫ్ అనేది క్లాస్. దీన్ని అఫ్కోర్స్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, కానీ డీప్గా చూసినప్పుడు ఇది ఒక పర్టికులర్ సందర్భం. 2 ఏళ్లే అయ్యింది, చాలా కష్టకాలంలో కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు, మంచిగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, సిటీని డెవలప్ చేసే హోలిస్టిక్ డెవలప్మెంట్ చూస్తున్నారు. మిగిలిన వాళ్ళకంటే ప్రభుత్వం వాళ్ళ ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ బాగా డెవలప్ అయ్యారు, అది వాస్తవం. అంతకుముందు ఉన్న వాళ్ళ సంపద ఎంత, ఇప్పుడున్న సంపద ఎంత, ఆ సంపద అంతా ఎక్కడిది? తెలంగాణ వాదం మీద కాదా, తెలంగాణ రాష్ట్రాన్ని కాదా? కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అలాగే కవితక్క కావచ్చు. సరే, ఆమె ఇప్పుడు క్రైసిస్ వచ్చింది, మొన్న బయటకు వచ్చారు, అడవుడు చేశారు, అదంతా వేరు. అదే మొన్న బతుకమ్మ కనుక వాళ్ళ అధికారంలో ఉంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళ ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి తీసుకోబిడ్డ 100 కోట్లు తీసుకో అని చెప్పి రాసేవాళ్ళు. ఆమె ఒక పాట చేపించి బతుకమ్మ మీద ఇడిచిపెట్టేది. కథం, తెలంగాణ జాగృతి పని అయిపోయింది, 100 కోట్లు కథం, కేల్ కథం. మహా అయితే దుబాయో లేదంటే ఆస్ట్రేలియానో అమెరికానో మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా బిడ్డలు, వాళ్ళు రమ్మంటారు, అక్కడ ఏదో ఒక చిన్న ఫంక్షన్లో అటెండ్ అయ్యి దాన్ని పెడతారు. అదేదో బయట గ్రాండ్గా జరిపినట్టు, అదంతా ఖర్చులు వాళ్ళే చేస్తారు. అదంతా మనకు తెలిసినటువంటి డ్రామానే. కాబట్టి 10 ఏళ్లలో వాళ్ళు నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఒక 100 తరాలకు సరిపోను సంపదని దోచుకున్నారు అనేటటువంటి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందా లేదా అంటారు, మీరు వ్యాఖ్యానించండి కింద. సరే, అయితే మొత్తం మీద జూబ్లీ హిల్స్ లో గెలుపు ఓటమి ఏ పార్టీకైనా అది ఆ పర్టికులర్ దానికి సంబంధించినంత వరకు ఉంటుంది తప్ప, ఒకవేళ బీఆర్ఎస్ఏ కనుక మళ్ళీ విజయం సాధిస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా సిటీలో ప్రజలు ఓటర్లు సిటీ వరకు, హైదరాబాద్ నగరం వరకు డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో ఇంకా రేవంత్ రెడ్డి గారి పరిపాలనని, పాలసీలని పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు అనేటటువంటి ఒక ఇండికేషన్ క్లియర్గా బయటపడినట్టేది అనేది మనం ఆ కోణంలో చూడొచ్చు అనిపిస్తుంది. అలా కాకుండా కాంగ్రెస్కి ప్రజలు కనుక పట్టం కట్టినట్లయితే జూబ్లీ హిల్స్లో, ఇక్కడ మన సిటీ వరకే దీన్ని నేను చెప్తున్నది, మొత్తం ఈ ఉప ఎన్నిక గెలుపు ఓటమిని నేను మన తెలంగాణ మిగిలిన రాష్ట్రం మొత్తానికి అప్లై చెయ్యకూడదు. నా లెక్క ప్రకారం అది తప్పు, పూర్తిగా రాంగ్ అయిపోతుంది. రాజకీయ నాయకులు వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు చెప్పుకుంటారు, స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు ప్రచారంలో భాగంగా, అంతే తప్ప ఒక 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 సామాన్య పౌరుడిగా మనం చూసినప్పుడు ఇక్కడ గెలిస్తే సిటీలో కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన, పాలసీలు, ఆ మూసీ ప్రక్షాళన కావచ్చు, దాన్ని ఒక అంతర్జాతీయ ఇదిగా చేయాలనేటువంటి ఒక తపన, అలాగే స్కిల్ సిటీ అని, అలాగే ఫ్యూచర్ సిటీ అని,
అలాగే మరి సిటీ మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు, దానికి చేస్తున్నటువంటి విధి విధానాలు, డెడికేటెడ్గా ఆయన చేస్తున్నటువంటి పని, ఇవన్నిటికీ ప్రజల మద్దతు కాస్త వస్తుంది అని ఒక పాజిటివ్ సైన్గా కూడా ఇది క్లియర్గా చూడవచ్చు అనేది నా విశ్లేషణ. అంతవరకే, ఏదైనా కూడా ఇక్కడ వరకే తప్ప దీన్ని పూర్తిగా మిగిలిన రాష్ట్రం అంతా ఈ గెలుపు ఓటమిని, జూబ్లీ హిల్స్ గెలుపు, ఉప ఎన్నిక గెలుపు ఓటమిని అప్లై చేయడానికి అది తగినది కాదు అనేది ఇది 2 ఇయర్స్లోనే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి జస్ట్ 2 ఇయర్స్ కాబోతుంది, ఇంకా పూర్తి కాలేదు. లెక్కలు కరెక్ట్గా చూసుకుంటే ఇంకొక 50 రోజులకి పూర్తి అవుతుంది అనుకుంటా. కాబట్టి మరి ప్రజలు ఏం చేస్తారు, జనరల్గా అసలు ఏంటి అవకాశం ఎవరికి ఉంది అనేది నా అంచనా ప్రకారం అయితే, ఎప్పుడైనా ఉప ఎన్నిక జరిగేటప్పుడు, అది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 2 ఏళ్లే అవుతుంది, ప్రజలు ఏంటంటే బాగా చేస్తుంటే చూస్తారు, గమనిస్తారు. ఏపీలో మనం చూసాం కదా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నాన్న పేరు, వాళ్ళందరి పేర్లు చెప్పుకొని జగన్ గారి అధికారంలోకి వస్తే ప్రజలు మంచిగా అవకాశం ఇచ్చారు. కానీ ఆయన ఉపయోగించుకోలేకపోయాడు. తర్వాత కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు. ప్రజలు అంత క్లియర్గా ఉంటారు, ఇది గమనించాలి. అంతే తప్ప రాజకీయ నాయకులు మేమేదో ఎత్తులేస్తున్నాం, ఎత్తులేస్తున్నాం, వ్యూహాలు చేస్తున్నాం అని చెప్పి అనుకుంటుంటారు. కానీ నిజంగా ప్రజలు అంత వ్యూహాలు అంత టూ మచ్గా థింక్ చేయరు, చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు గమనిస్తారు మంచి చేసిన ప్రభుత్వాన్ని, కష్టపడుతున్న నాయకుల్ని ఖచ్చితంగా గెలిపిస్తారు ఎక్కడైనా ఎప్పుడైనా. సో అందుకు మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు ఏమీ మినహాయింపు కాదు. సో కాబట్టి గత చరిత్ర మనం చూసినట్లయితే అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు కనుక జరిగితే అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత అయితే ఖచ్చితంగా 100కి 99% రూలింగ్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలకి 1 ఇయర్ ముందే అక్కడ మునుగోడు ఉప ఎన్నిక జరిగితే హోరాహోరీ పోరాటంలో అప్పటికి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది, అదంతా ఉంది బీఆర్ఎస్ ఎన్నికలప్పుడు. అయినా కూడా ప్రజలు ఏం చేశారు, లోపల బీజేపీ వాళ్ళు వీళ్ళు బాగానే డబ్బులు ఖర్చు పెట్టారు, ఇక అదంతా అదొక గేమ్. కానీ అంతిమ విజయం ప్రజలు మాత్రం మళ్ళీ 1 సీటు కోసం ఎందుకు అని చెప్పి బీఆర్ఎస్కే కట్టబెట్టారు. 10,300 మెజార్టీతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారి పైన గెలవడం జరిగింది, బీజేపీ అభ్యర్థి అప్పుడు. ఆయన తర్వాత మళ్ళీ తన పాత పార్టీలోకి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మినిస్ట్రీ ఇస్తే బాగుండు, మంచిగా డెవలప్ చేయొచ్చు అన్నట్టుగా ఆయన ఈ మధ్యలో కామెంట్లు చేస్తూ సంచలనాలు చేస్తూ ఉన్నారు. ఒక రకమైన అసంతృప్తిని కూడా వ్యక్తపరుస్తున్నారు. మరి దాన్ని ఎట్లా సర్దుదిద్దుకుంటారు అనేది వాళ్ళ గోలని. సో మొత్తం మీద అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరుకి ఒక పెద్ద, మొత్తం రాష్ట్రానికి, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఒక టెస్టిమోనీ కాదు, ఒక యోగ్యతా పత్రం కాదు. కానీ ఖచ్చితంగా విజయం సాధించడానికి, ఇంకా ముందుకెళ్ళడానికి, ప్రజల ఆలోచన ధోరణి ఆయన మార్చాడు అని చెప్పడానికి, సిటీలో పరిపాలన బాగానే చేస్తున్నాము, నిజాయితీగా చేస్తున్నాము, ఇంకా చేస్తాము అనేటువంటి ఒక భావనని ఆ ప్రజల్లో ఒక ట్రస్ట్ కలిగించడంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సఫలమైనట్లే, అంటే సక్సెస్ అయినట్లే అనే కోణం వరకు తీసుకోవచ్చు అనేది నా అనాలిసిస్. సో చూద్దాం మొత్తం మీద ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే ఎవరి ఎత్తులు పై ఎత్తులు వాళ్ళకు ఉంటాయి. అయితే బీఆర్ఎస్ చాలా ప్యాసివ్గా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకులే అంత ఎఫర్ట్ పెట్టి దాన్ని డూ ఆర్ డై లెవెల్లో తీసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ మీద కూడా వాళ్ళు మాట్లాడుతున్నంత వ్యతిరేకత ఏమి లేదు, నాయకులు మాట్లాడతారు, లేదు మాదే అది అనేది, అది పార్ట్ ఆఫ్ దైర్ గేమ్, మైండ్ గేమ్. అఫ్ కోర్స్ అది కేటీఆర్ గారికి తెలుసు, అంతకుముందు అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా పార్టీకి, కేడర్కి ఒక బలాన్ని క్రియేట్ చేసే విధంగా ఇస్తుంటారు కాబట్టి అందులో భాగంగా చూడొచ్చు. సరే, ఓవరాల్గా అయితే మరి ఈ గ్రామ సర్పంచ్, పంచాయతీ ఎన్నికలు, అలాగే మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, అందులో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది కాబట్టి, అది కాంగ్రెస్ పార్టీ కనుక అందులో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందా, అలాగే మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందా అనేది అది మ్యాటర్ అవుతుంది. అది పొలిటికల్గా ఒక తర్వాత రాబోయే ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి ఒక దిక్సూచి అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా.
ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధిస్తే ఒక పాజిటివ్ ఒపీనియన్ రాష్ట్రం అంతటా ప్రజల్లో ఏర్పడుతుందని చెప్పడానికి అదొక స్ట్రాంగ్ ఒపీనియన్గా, అది క్రిస్టల్ క్లియర్ జడ్జిమెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీఆర్ఎస్ కనుక ఎక్కువ గ్రామ పంచాయతీలోను అలాగే మండల పరిషత్తు జిల్లా పరిషత్తులో ఎక్కువ సీట్లు కనుక వచ్చినట్లయితే అది ఆ పార్టీకి ప్రోగా సానుకూలంగా మళ్ళీ బీఆర్ఎస్కి ప్రజలు కోరుకుంటున్నారు, ఈ పార్టీ పైన అంత సానుకూల ధోరణి లేదు అని చెప్పడానికి ఒక ఇండికేషన్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికలు అయినటువంటి గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్ ఎన్నికల్ని తీసుకోవచ్చు అనేది క్లియర్. ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. మరి మీరేమనుకుంటున్నారు? ఉప ఎన్నికని మీరు ఎలా చూస్తున్నారు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని, అలాగే జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ అలాగే మండల పరిషత్తు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే అది దేనికి సంకేతంగా మీరు అనుకుంటున్నారు? ఒకవేళ బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధిస్తే నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే అనుకోవచ్చు అంటారా? వీటిని ఎలా చూడొచ్చు? ఓవరాల్గా మీరు ఎలా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరు వ్యక్తపరిస్తే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.